రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో మరోసారి అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ప్రధానికి దోవల్ వివరిస్తున్నారు. రైట్ ప్రధాని మోదీతో మరోసారి అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ప్రధానికి దోవల్ వివరిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తా ఉంది. దీనికి భారత్ ప్రతీకార దాడులు కూడా చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, ఇటు షార్కోట్ లోని రఫీక్ ఎయిర్ బేస్, ఇటు పంజాబ్ ప్రావిన్స్ లోని చక్వాల్ జిల్లాలో మురీద్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. అటు భారత్ దాడులతో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేసింది. नुकसान शीशे में टूट गए। हाँ ये यहाँ पे ये बेड वगैरह खराब हो गया। नुकसान शीशे में टूट गए। మరోవైపు భారత్ పైకి ఫతహ్-2 మిసైల్ ను పాక్ ప్రయోగించింది. ఢిల్లీ లక్ష్యంగా దీనిని ప్రయోగించాలని భావిస్తున్నారు. అయితే హర్యానాలోని సిర్సాలో ఫతహ్-2 క్షిపణిని భారత్ కూల్చివేసింది. అటు అమృత్సర్ లో పాక్ మిసైల్ శకలాలు కూడా లభ్యమయ్యాయి. పాకిస్తాన్ మిసైల్స్ ను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. అలాగే జమ్మూలోని శంభు ఆలయం సమీపంలోనూ మిసైల్స్ శకలాలు పడ్డాయి. భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై పాక్ డ్రోన్ దాడులు చేస్తా ఉంది. వీటిని భారత్ ధీటుగా తిప్పికొడతా ఉంది. ఇక ట్యూబ్ లాంచ్డ్ డ్రోన్లను ప్రయోగించే లాంచ్ ప్యాడ్లపై భారత్ దాడి చేసింది. गरम है? गरम तो नहीं है, ठीक है प्रभु। भैया कठरी ना वो कठरी భారత్ పై డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ దాడులు చేసింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. పంజాబ్ లోని అమృత్సర్ లో క్షిపణి శకలాలు కూడా లభ్యమయ్యాయి. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ గృహ సముదాయాలపై పాక్ డ్రోన్లతో దాడులు చేసింది. ఓ కుటుంబానికి చెందిన సభ్యులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. జమ్మూలోని శంభు ఆలయం సమీపంలోనూ పాక్ క్షిపణి శకలాలు దొరికాయి. आग लग गई मैं कोठे चढ़ी देखो मैं तो थल्ले बच ड्रोन डिग्गा पे